వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్. స్పీడ్ పెంచిన స్టార్ హీరోలు, రెండేళ్లకొకటి కాదు ఏడాదికి రెండంటున్న స్టార్లు. పుష్ప 2తో పెరిగిన బన్నీ రేంజ్, హాలీవుడ్ కి ఏమాత్రం తగ్గేదే లే అంటున్న బన్నీ. హాలీవుడ్ సీక్వెల్స్ కి ఎన్కార్, ఈ సంవత్సరంతోనే కంప్లీట్ అవుతున్న సీక్వెల్ రన్. పుష్ప 2తో బన్నీ రేంజే మారిపోయింది. పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్, కలెక్షన్స్, ఇమేజ్ అన్నింటినీ మార్చేసిన అల్లు అర్జున్ అది కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే వరుస పెట్టి అన్ని పెద్ద సినిమాలనే లైన్ లో పెట్టుకున్నారు. మరి బన్నీ అప్కమింగ్ మూవీస్ ఎన్ని వేల కోట్లు? బాహుబలి తర్వాత ఆరెంజ్ కలెక్షన్లతో అస్సలు తగ్గేదేలే అంటూ టాలీవుడ్ సత్తాని మరోసారి ప్రూవ్ చేశారు అల్లు అర్జున్. పుష్ప 2తో 1870 కోట్ల కలెక్షన్ల రికార్డుల దుమ్ము దులిపి పాన్ ఇండియా వైడ్ గా తన స్టామినా ఏంటో చూపించిన బన్నీ రాబోయే సినిమాలన్నీ అదే రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా అట్లీతో సినిమా అనౌన్స్ చేశారు బన్నీ. ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు, ఇప్పుడు అట్లీతో చేయబోతున్న సినిమా ఒకెత్తు అనేలా సినిమాని అనౌన్స్ చేశారు. అసలు అనౌన్స్మెంట్ వీడియోతోనే అదరగొట్టేసిన బన్నీ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. బన్నీ అట్లీ సినిమా అంటే కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా. కానీ అసలు టాలీవుడ్ కాదు, పాన్ ఇండియా కాదు, అంతకు మించిన స్థాయి అంటూ హింట్ ఇచ్చేశారు అల్లు అర్జున్. ఇండియాలోని హైయెస్ట్ బడ్జెట్ తో దాదాపు 800 కోట్లతో సినిమా తెరకెక్కుతోంది. హాలీవుడ్ లో అవతార్ లాంటి టాప్ మోస్ట్ సినిమాలకు విఎఫ్ఎక్స్ చేసిన లోలా కంపెనీతో జతకట్టిన అట్లీ బన్నీ టీం సినిమాని నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నారు. ఈ సినిమా గురించి ఫుల్ గా ఎగ్జైట్ అయిన హాలీవుడ్ టీం ఇలాంటి స్టోరీ ఎప్పుడూ వినలేదని, సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు. హాలీవుడ్ రేంజ్ టాప్ మేకర్స్ నే ఇంప్రెస్ చేశారంటే ఇక బన్నీ తన యాక్షన్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి రీచ్ చేయడం గ్యారంటీ. ఈ మూవీ పోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయి 2026 సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బన్నీ అట్లీ సినిమా అనౌన్స్మెంట్ చూసి ఇంత పెద్ద సినిమానా అని కొంతమంది నోరెళ్లబెడితే అంతకు మించిన సినిమా రాబోతోంది అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. పుష్ప 2 అట్లీ సినిమాలకు మించి త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని లైన్ లో పెడుతున్నారు అల్లు అర్జున్. బన్నీ కెరియర్ లోనే నెవర్ బిఫోర్ స్టోరీ క్యారెక్టర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు. 600 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో సితారా ప్రొడక్షన్స్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బన్నీ కార్తికేయుడిగా సరికొత్తగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ క్యారెక్టర్ కోసం రిఫరెన్సులు తీసుకున్న త్రివిక్రమ్ త్వరలోనే ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటివరకు రాని భారీ మైథలాజికల్ మూవీగా త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కబోతోందని ఇప్పటికే సౌత్ తో పాటు నార్త్ లో కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా అక్టోబర్లో సెట్స్ మీదకెళ్తోంది. పుష్ప 2తో రికార్డులు తిరగరాసిన బన్నీ పుష్ప 3ని ఏ రేంజ్ లో ప్లాన్ చేసుకుంటారో అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే అట్లీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్స్ అయ్యాక బన్నీ చేసేది పుష్ప 3 సినిమానే. 2027లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతోంది. అయితే అలా ఇలా కాదు, పుష్ప 2లోనే హాలీవుడ్ యాక్టర్స్ ని పెట్టిన బన్నీ పుష్ప 3ని నెక్స్ట్ లెవెల్ స్టార్ క్యాస్ట్ తో ఫిల్ చేస్తారు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. పుష్ప లోకల్ అయితే పుష్ప 2 నేషనల్ అయింది. ఇక పుష్ప 3 ఇంటర్నేషనల్ అయ్యేలా, ఆ రేంజ్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ఇంకా భారీగా చేయడానికే ప్లాన్ చేసుకుంటున్నారు. మరి పుష్ప 2కి 500 కోట్లు పెట్టిన టీం ఇప్పుడు పుష్ప 3కి ఇంకెన్ని 100 కోట్లు పెడతారో. ఇలా బన్నీ లోకల్ కాకుండా అసలు తగ్గేదేలే అంటూ అన్ని భారీ సినిమాలే చేస్తూ నెక్స్ట్ లెవెల్లో కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు ఒక్కో సినిమాకి 2-3 ఏళ్లు టైం తీసుకున్నారు. ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ సినిమా తీరిగ్గా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ మారింది, స్పీడ్ పెరిగింది. ఒక సినిమా చేస్తూ ఉండగానే మరో సినిమా అనౌన్స్ చేయటం కాదు, మినిమం 3 సినిమాలు లైన్లో పెట్టుకుని ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తున్నారు. మరి మల్టిపుల్ మూవీస్ చేస్తున్న స్టార్లు ఎవరు? ఎలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు? హీరోలు కాస్త గ్యాప్ ఇచ్చినా జనాలు వేరే ఆప్షన్ చూసుకుంటున్నారు. అందుకే బ్రేక్ లేకుండా మల్టిపుల్ సినిమాలు అనౌన్స్ చేస్తూ ఆడియన్స్ లో క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా కాపాడుకుంటున్నారు హీరోలు. లైమ్ లైట్ లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరియర్ స్పీడ్ పెంచేస్తున్నారు తెలుగు స్టార్ హీరోలు. బాహుబలి విషయంలో 5 ఏళ్లు టైం తీసుకున్న ప్రభాస్ ఆ తర్వాత నుంచి స్పీడ్ పెంచారు. కోవిడ్ వల్ల డిలే అయినా అప్పట్నుంచి ఒకేసారి 2 సినిమాలు ప్యారలల్ గా చేస్తూనే ఉన్నారు. అంతేకాదు మల్టిపుల్ మూవీస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నారు. రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ అయిపోతోంది.
ఫౌజీ కూడా సమ్మర్ నాటికి ఓ కొలిక్కి వచ్చేస్తోంది. ఇప్పుడున్న ఈ 2 సినిమాలతో మరో 3 సినిమాల్ని లైనప్ చేసేశారు. కల్కి 2, సలార్ 2తో పాటు సందీప్ రెడ్డితో అనౌన్స్ చేసిన స్పిరిట్ మూవీ కూడా లైన్లోనే ఉంది. స్పిరిట్ ఈ సంవత్సరం సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంటే స్టోరీ పనుల్లో బిజీగా ఉన్న కల్కి 2 ఇయర్ ఎండ్కి సెట్స్ మీదకెళ్లబోతోంది. అయితే సలార్ మాత్రం నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ తర్వాత ఈ మధ్య కాలంలో మల్టిపుల్ మూవీస్తో జగ్లింగ్ చేస్తున్న హీరో ఎన్టీఆర్ కూడా RRR రిలీజ్ వరకు ఒక్క సినిమాతోనే కమిట్ అయి ఉన్నారు. అయితే దేవరా తర్వాత నుంచి స్పీడ్ పెంచేశారు ఎన్టీఆర్. ప్రస్తుతం బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్తో సినిమాలు ప్యారలల్ గా చేస్తున్నారు. ఈ 2 సినిమాలు సెట్స్ మీద ఉండగానే దేవరకి సీక్వెల్ మూవీ దేవరా 2ని కన్ఫర్మ్ చేస్తూ ఈ ఇయర్ ఎండ్ కి సినిమా స్టార్ట్ అవుతుందని క్రేజీ న్యూస్ చెప్పారు. ఇక ఈ 3 సినిమాలతో పాటు సితారా ఎంటర్టైన్మెంట్స్ లో రజనీకాంత్ తో జైలర్ 2 మూవీస్ చేస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ తో కొత్త సినిమా అనౌన్స్ చేసి మొత్తం 4 సినిమాలతో డైరీని ఫిల్ చేసేసుకున్నారు ఎన్టీఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం హిట్లు ఫ్లాప్లు పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నారు. గేమ్ చేంజర్ తర్వాత పవర్ఫుల్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టిన రామ్ చరణ్ వరుసగా అదే ఇంటెన్సిటీతో సినిమాలు చేస్తున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా పెద్ది సినిమా చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మార్చిలో రిలీజ్ అవ్వబోయే పెద్ది సినిమా తర్వాత సుకుమార్ తో అనౌన్స్ చేసిన సినిమా స్టార్ట్ చేస్తారు. సుక్కు సినిమా స్టార్ట్ చేసే టైంకి కన్నడ డైరెక్టర్ నర్తన్ తో కానీ తమిళ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కానీ సినిమా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. స్టార్ హీరోల లిస్ట్ లో జాయిన్ అవడానికి బాగా ట్రై చేస్తున్న విజయ్ దేవరకొండ కూడా 3 సినిమాల్ని లైనప్ చేసుకున్నారు. ప్రస్తుతం సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్డమ్ మూవీ వచ్చే నెల థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. దీనికోసం సాంగ్ షూట్ లో బిజీగా ఉంది టీం. ఈ సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యంతో భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. మరోవైపు రాజావారు రాణివారు మూవీ డైరెక్టర్ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో విలేజ్ డ్రామాని సమ్మర్ తర్వాత సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. లైమ్ లైట్ లో ఉన్న స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు కూడా ఈ మధ్య ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాల్ని అనౌన్స్ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక సూపర్ స్పీడ్ మీదున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ డైరెక్టర్లతో కాకుండా కంటెంట్ నచ్చిందని అప్కమింగ్ డైరెక్టర్లతో కూడా సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. అలా ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా జూలైలో రిలీజ్ కాబోతోంది. జూలైలో విశ్వంబర రిలీజ్ కాకముందే అనిల్ రావిపూడితో సినిమాని అఫీషియల్ గా స్టార్ట్ చేసేశారు చిరంజీవి. కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న అనిల్ రావిపూడితో ఫుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని మొదలు పెట్టేశారు మెగాస్టార్. ఇక ఈ సినిమాతో పాటు జస్ట్ దసరా అనే ఒకే ఒక సినిమా చేసిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో పవర్ఫుల్ యాక్షన్ మూవీ అనౌన్స్ చేశారు మెగాస్టార్. ఇలా సీనియర్ హీరో అయిన చిరంజీవి కూడా 3 సినిమాలతో బిజీగా ఉంటూనే ఇంకా కొత్త డైరెక్టర్ల కథలు కూడా వింటున్నారు. పాలిటిక్స్ లోకి వెళ్లక ముందు వరుసగా సినిమాలు చేసిన పవర్ స్టార్ ఆ తర్వాత నిదానంగా సినిమాలు చేస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఇక పవన్ సినిమాలు చేయరేమో అనుకున్నారు అందరూ. అయితే సినిమాలు మానేసే ఆలోచన లేదని పవన్ చెప్పడంతో డైరెక్టర్లు కూడా కొత్త కథలు రెడీ చేసుకుంటున్నారు. పవన్ కి ఇప్పటికే 3 సినిమాలు లైన్ లో ఉన్నాయి. జ్యోతికృష్ణ కాంబినేషన్ లో మరో నెల రోజుల్లో హరిహర వీరమల్లు రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. సుజిత్ డైరెక్షన్ లో మరో పవర్ఫుల్ యాక్షన్ మూవీ ఓజీ షూటింగ్ జరుపుకుంటోంది. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇలా పవన్ కళ్యాణ్ కూడా 3 సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నారు. ఇలా ఒకప్పుడు సినిమా తర్వాత సినిమా తీరిగ్గా చేసుకున్న హీరోలు ఇప్పుడు మినిమం 3 సినిమాలు లైన్లో పెట్టుకుని మల్టిపుల్ మూవీస్ చేస్తున్నారు. హాలీవుడ్ క్రేజీ సిరీస్లకి ఎండ్ కార్డ్ పడబోతోంది. ఇన్ని సంవత్సరాల నుంచి యాక్షన్ లవర్స్ ని ఎంగేజ్ చేస్తున్న సూపర్ హిట్ మూవీ సీక్వెల్స్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసాయి. నెక్స్ట్ లెవెల్ మేకింగ్, భారీ స్టార్ కాస్ట్, గ్రాండ్ విజువల్స్తో ఇన్నేళ్ళు సీక్వెల్స్తో అదరకొట్టిన ఏ సినిమాలకి ఈ సంవత్సరం ఎండ్ కార్డ్ పడబోతోంది? ఏ క్రేజీ సీక్వెల్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చాయో చూద్దాం. హాలీవుడ్ యాక్షన్ సిరీస్లు ఎండ్ అవబోతున్నాయి. చాలా సంవత్సరాల నుంచి ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్న ఈ ఫేమస్ సిరీస్లు లాస్ట్ స్టేజ్కి వచ్చేసాయి. ఇప్పటికే నాన్ స్టాప్ హిట్స్ తో సక్సెస్ఫుల్ గా దూసుకుపోయిన అవెంజర్స్, ఇండియానా జోన్స్ ఇలాంటి భారీ హాలీవుడ్ సీక్వెల్స్ ఇప్పటికే సిరీస్ ని క్లోజ్ చేసేశాయి.
అయితే ఇలాంటి మరికొన్ని మోస్ట్ అవైటింగ్ సిరీస్లు ఈ సంవత్సరం ఎండ్ కాబోతున్నాయి. ఈ నెలలోనే రిలీజ్ అవుతున్న మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందని వరీ అవుతున్నారు టామ్ క్రూజ్ ఫ్యాన్స్. 25 ఏళ్లకు పైగా యాక్షన్ లవర్స్ ని మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ తో ఎంటర్టైన్ చేస్తున్నారు టామ్ క్రూజ్. హాలీవుడ్ లోనే కాదు, టామ్ క్రూజ్ స్టంట్స్ కి మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ కి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ ఎండ్ కాబోతుంది. క్రిస్టోఫర్ మేక్ క్వారీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రెకనింగ్ సిరీస్ లో లాస్ట్ సీజన్. సూపర్ స్పై యాక్షన్ సిరీస్ లో ఈ నెల 23న థియేటర్స్ లోకి వస్తున్న ఫైనల్ రెకనింగ్ అక్షరాల 3,500 కోట్ల రూపాయలతో తెరకెక్కుతోంది. టామ్ క్రూజ్ తన స్టైల్లో చాపర్స్ మీద ఫైటింగ్స్, స్టంట్లతో సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. దీనికి తోడు భారీ స్కేల్, గ్రాండియర్ మేకింగ్ తో లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూసి ఫైనల్ రెకనింగ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. మరోవైపు సిరీస్ ఎండ్ అవుతుందని డిసప్పాయింట్ కూడా అవుతున్నారు అభిమానులు. క్రేజీ హారర్ సిరీస్ ఫైనల్ డెస్టినేషన్ మూవీ దాదాపు 25 ఏళ్ల నుంచి మోస్ట్ వాంటెడ్ సిరీస్ గా బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతోంది. 2000 నుంచి 3 ఏళ్ల గ్యాప్ తో 2011 వరకు సిరీస్ లో 5 సినిమాలు చేసి 6వ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్న ఈ సిరీస్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్లీనెస్ తో సిరీస్ ని ఎండ్ చేయబోతోంది. 14 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత నెక్స్ట్ లెవెల్ హర్రర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ లాస్ట్ మూవీ మే 16న రిలీజ్ అవుతోంది. అయితే హర్రర్ లవర్స్ కి ఈ సిరీస్ ఎండ్ అవ్వడం సాడ్ న్యూసే. హాలీవుడ్ లో యాక్షన్ సినిమాలు, హర్రర్ సినిమాలు ఒక ఎత్తైతే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ ది మరో ఎత్తు. అందుకే నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్మెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాయి. అయితే కాంజరింగ్ సినిమాకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. 2013 నుంచి ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలన్నీ నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్మెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాయి. అయితే సెప్టెంబర్ 5న రాబోతున్న కాంజరింగ్ లాస్ట్ రైట్స్ తో ఈ సిరీస్ కి ఎండ్ కార్డ్ వేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. 1993లో జురాసిక్ పార్క్ తో మొదలైన సిరీస్ ఇప్పటికే 6 సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది. ఏజ్ తో సంబంధం లేకుండా, లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉన్నారు ఈ జురాసిక్ మూవీ సిరీస్ కి. అలాంటి ఈ జురాసిక్ పార్క్ సిరీస్ కూడా ఎండ్ అవబోతుంది. 2022లో వచ్చిన జురాసిక్ డొమినెంట్ మూవీ వరకు ఫస్ట్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ క్యారీ అయ్యాయి. కానీ ఈ సంవత్సరం జులై 4న రిలీజ్ అవబోతున్న జురాసిక్ వరల్డ్ రీబర్త్ లో ఒరిజినల్ ట్రయాలజీ నుంచి స్టోరీని తీసుకుని స్టార్ట్ ఆఫ్ న్యూ ఎరా అంటూ కొత్త క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇలా హాలీవుడ్ తో పాటు ఇంటర్నేషనల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ అయ్యి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన క్రేజీ సిరీస్లు ఎండ్ అయిపోతుండటంతో ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ అవుతున్నారు. మరి వీటిని మించి మేకర్స్ కొత్తగా ఏం ప్లాన్ చేస్తారో చూడాలి. ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ గాసిప్స్, మూవీ న్యూస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.